కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరున్న నెల్లూరు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు బారాషాహీద్ను సందర్శించారు. మొహరం నుంచి ప్రారంభమయ్యే నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగకు 2.5 శతాబ్దాల చరిత్ర ఉంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ పండుగకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ దర్గాను భక్తులు సందర్శిస్తారు. విదేశాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. పిల్లలు లేరు, పిల్లల రొట్టె తీసుకుంటున్నాను అనమాట. పోయిన సంవత్సరం పిల్లల రొట్టె తిన్నాను. ఈసారి ప్రెగ్నెంట్గా ఉన్నాను, 6th month. అంటే అందరూ రొట్టెలు తింటే పుణ్యం వస్తుందని చెప్తారు, మనం అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయని చెప్తారు. దానివల్ల వచ్చామన్నమాట. 15 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నాము. అన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉన్నాయి. అందుకనేసి ఇక్కడ మేము రొట్టెలు చేసేదానికి వస్తున్నాం. అందరూ కలిసే చేసుకుంటుంటారు ఈ పండుగని, ఎవరైనా సరే నమ్మకాన్ని బట్టి కదా ఏదైనా. ఇట్లా పెళ్లి కార్యక్రమంకి రొట్టె ఎత్తుకొని పెళ్ళిమే, ఆ రొట్టె అనుకూలమైంది, పెళ్లి అయిపోయింది, అది తీర్చకు వచ్చినామండి. చాలా బాగా పగడ్బందీగా మంచిగా ఉండేది. నెల్లూరులో రాజకీయ సమ్మేళనం అనంతరం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బారాషాహీద్ దర్గాను సందర్శించారు. రొట్టెలు మార్చుకొని కోరికలు కోరారు. ఆ తర్వాత కోడూరు బీచ్లో మత్స్యకారుల సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురాబోమని హామీ ఇచ్చారు చంద్రబాబు. కష్టాల్లో ఉన్న మత్స్యకారులతో గంగపుత్రులతో ఆడుకుంటే వార్నింగ్ ఇస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, మా పేదవాడ జీవితాలతో ఆడుకోవద్దండి. కనీసం మీరు కాపాడాల్సింది కాపాడలేకపోయారు. ఇష్ట ప్రకారం అయిపోతున్నాయి. ఇప్పుడు నియమాలనే మొదలు కాపాడండి. వారు ఇష్టారాజ్యంగా ఇచ్చారు, అవన్నీ కూడా సమీక్ష చేద్దాం. ఎక్కడైతే ఉపయోగపడకుండా ఇస్తున్నారో అవన్నీ తీసుకొని కానీ ఈ న్యాయవాదులు కానీ, టీచర్లు కానీ, అందరికీ పేదవాళ్ళు కానీ ఇంటి జాగ్రత్తలు ఉపయోగపడుతున్నారు.